రాష్ట్ర ప్రజలు 57 ఏళ్లుగా ఎన్నో విధాల క్షోభపడ్డారని, టీఆర్ఎస్ సర్కార్ వచ్చాక 2 ఏళ్లలోనే ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టిందని అన్నారు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్. కరీంనగర్ జిల్లా చందుర్తి మండలం ఎన్గల్ గ్రామంలో 34 లక్షలతో చేపడుతున్న మిషన్ కాకతీయ పనుల్ని మంత్రి ప్రారంభించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచిన స్థానాల్లోనూ ఎలాంటి వివక్ష చూపించకుండా మిషన్ కాకతీయ పనులు చేపడుతున్నామని అన్నారు. మిషన్ కాకతీయ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మేధావి వర్గాలను ఇవాళ సంఘ సంస్కర్తలను రాజకీయ పండితులని ఆకర్షించినటువంటి పర్యావరణ శాస్త్రవేత్తలని అబ్బురపరిచినటువంటి ఈ స్కీమ్ ఇది. ఇప్పటికే దేశ విదేశాల నుండి కూడా ఈ స్కీమ్ కు బాగా అప్రిషియేషన్ వస్తా ఉంది. పోయిన సంవత్సరం 8,700 చెరువులకు టార్గెట్ పెట్టుకొని దాదాపు 6,500 కంప్లీట్ చేసుకొని మిగతా వాటిని కూడా ఏప్రిల్ మాసాంతాన్ని కంప్లీట్ చేసుకోబోతున్నాం. రెండవ విడతగా ఈ మిషన్ కాకతీయ ఆరంభం చేసుకున్నాం. ఇవాళ ఏనుగల్ గ్రామంలో 38 లక్షలతోటి సెకండ్ చెరువుని పోయిన సంవత్సరం ఒక చెరువు బాగు చేసుకున్నాం. ఈ చెరువును బాగు చేసుకున్నాం. నేను ఒకటే కోరుతున్నా, తెలంగాణ యావత్ ప్రజానీకానికి గవర్నమెంట్ వేరు ప్రజలు వేరు అనే